హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, చూడగానే నోట్లో నీరూరుతాయండి, అంత కమ్మగా ఉండే ఎగ్ గ్రేవీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీ తిని ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, కానీ ఈ ఎగ్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ రుచి చూస్తే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా చిక్కటి గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీకి చపాతీ, రైస్, పుల్కా దేనిలో కూడా చాలా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 5 గుడ్లు తీసుకొని ఉడికించుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 9 నుంచి 10 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి, పొట్టు తీసి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పిడికెడు దాకా పుదీనా వేసుకోవాలండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీకి. అయితే మంచి చిక్కటి గ్రేవీ కోసం ఇక్కడ నేను జీడిపప్పు వేసుకోవాలండి. 9 నుంచి 10 దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డను సన్నగా ఇలా బాగా చాప్ చేసుకొని ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా మనం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మీ రుచిని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయ కూడా ఒకటి వేసుకున్నాం కాబట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. కారం అయితే ఎక్కువ స్పైసీగా తింటే 2 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఒక 2 టమాటోలు తీసుకున్నానండి. ఈ టమాటోని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్పూన్తో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే, సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇలా సాఫ్ట్గా టమాటోలు అంతా ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసుకొని మనము మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యి మనకు పైన ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనము గరిటెను తిప్పుతూ మంచిగా పైన చూడండి ఆయిల్ ఎంత సపరేట్ అయిందో, ఇలా సపరేట్ అయ్యే వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు స్పైసెస్ ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో గ్లాసున్నర వాటర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మనకు దీంట్లో టమాటోలు, ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఉడుకుతాయండి. ఒకవేళ మీరు శనగపిండి ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకొని టమాటోలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు దీంట్లో గ్లాసున్నర వాటర్ వేసుకొని చేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ శనగపిండి వేయలేదండి. ఇప్పుడు ఇలా బాగా ఉడికి పైన ఆయిల్ సపరేట్ అయిన చిక్కగా గ్రేవీ అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న కోడిగుడ్డు వేసుకోవాలండి. ఇలా కోడిగుడ్లనంతా వేసుకొని మనం స్పూన్తో మిక్స్ చేయొద్దండి. ఇలా మిక్స్ చేస్తే లోపల ఉన్న గుడ్డులో ఉన్న సోనా బయటికి వచ్చేస్తుందండి. అందుకే ఇలా మనము ఎక్కువ కలపకుండా ఇలా మసాలా మొత్తం మనం ఇలా కట్ చేసుకున్న గుడ్డు ముక్కల మీద వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుస్తాయండి, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చపాతీ, పుల్కా,
బిర్యానీ దేనిలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కాకుండా చాలా ఈజీగా టేస్టీగా గ్రేవీగా ఉండే ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. అన్నం మొత్తం కర్రీతోనే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.